ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు వెయిట్ చేస్తుంటాడు. నేను వెళ్తానమ్మా. అత్తయ్య, చివరిగా ఒక్క మాట. బావా మా ఇల్లు మీ ఇల్లు అని విడదీస్తున్నాడు. ఏ నాటికైనా భూమి మన ఇంటిదేరా అని బావని చివరిగా నా మాటగా ఒకసారి చెప్పత్తయ్యా. సరేనమ్మా. భూమి మీద నాకు నమ్మకం ఉందంకల్. అది కాదల్లుడు గారు. మళ్లీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్ సంపాదించి తన పేరు మీద పర్మిషన్ తెచ్చుకోవచ్చు కదా. దానికి చాలా టైం పడుతుంది అంకల్. ఇంత పబ్లిసిటీ చేశాక ఓపెనింగ్ ఆపేస్తే తన మీదున్న నమ్మకం పోతుందని భూమి బాధపడుతుంది. అది మీకు అర్థం కావటం లేదు. అకాడమీ ఓపెన్ చేయటంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. కరెక్టే. సరే, నేను బిల్లు కట్టేసి వస్తాను. థ్యాంక్స్ అండి. దేనికి? మా నాన్నని డాన్స్ అకాడమీ ఓపెనింగ్కి ఒప్పించినందుకు. అంకుల్ వద్దన్నప్పుడు నీ కళ్ళలో కన్నీళ్లు చూశాను భూమి. ఆ కన్నీళ్లు చూడలేకే అంకుల్ని ఒప్పించాను. నువ్వంటే నాకంత ఇష్టం భూమి. చూసావా, నీ ఆటోగ్రాఫ్ అలాగే ఉంది. శరత్ చంద్ర అంకుల్ ఫ్రెండ్ కొడుకుని, నిన్నటి నుంచి కాబోయే అల్లుణ్ణి. ఇష్టమని చెప్పిందా? ఆల్మోస్ట్ చెప్పినట్టే. భూమికి నేనంటే ఇష్టమే అని కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా. ఎలా భూమి, ఎలా నువ్వు నన్ను మర్చిపోయావు? నీ దగ్గర మర్చిపోవడానికి మాయా మంత్రం ఉంటే చెప్పు. నీకులాగే నేను మొత్తం మర్చిపోతాను. అయినా నువ్వు నన్ను మర్చిపోతున్నావు, ఇంకెవరినో ఇష్టపడుతున్నావు. రేపు తలొంచుకొని తాళి కట్టించుకుంటున్నావు అంటే నాకస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. చెప్పు భూమి, నువ్వు ఉదయ్ని నీ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నావా? నువ్వలా నవ్వితే కుదరదు. నాకు సమాధానం కావాలి. చెప్పు చెప్పు భూమి, చెప్పు భూమి, చెప్పు 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 భూమి, చెప్పు.
కంగ్రాచులేషన్ సాధన. భూమిని సక్సెస్ఫుల్ గా చంపేశావు. మా అపూర్వ నీ అంతటిది కాదని నిరూపించావు. ఏంటి పిన్ని గారు, వెటకారంగా ఉందా? పిన్ని వెటకారాన్ని పక్కన పెడితే తమరు మాత్రం ఏం పీకారు చెప్పు. నేను సీరియస్ గా అడుగుతున్నాను. ఆ భూమిని చంపేస్తాను, అవసరమైతే నా చేతులతో నేనే దాన్ని పీక పిసికి చంపేస్తాను అని ఓ మురిగావుగా. ఏం పీకావు? ఏం చేయమంటారు మేడం? నేను పక్కాగా ప్లాన్ చేశాను. గన్ షాట్ గా చస్తుందని నమ్మాను. కానీ ఆఖరి నిమిషంలో ఎవరో దాని తమ్ముడు కాపాడేశాడు. టైంకి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. లేదంటే అది ఖచ్చితంగా చచ్చేది. అంటే ఆ గగన్ గాడి ఇంట్లో ఉంటున్న దాని తమ్ముడేనా? ఇన్నాళ్ళు ఆ గగన్ గాడు ఆ భూమిని రక్షిస్తూ వచ్చాడు. ఇప్పుడు వాడికి తోడు దాని తమ్ముడు తయారయ్యాడా? అవునమ్మాయి, అందులో అనుమానం ఏముంది? భూమిని రక్షించింది తన తమ్ముడే. అవును 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 అవును. కరెక్ట్గానే చెప్పారు. భూమిని రక్షించింది తన తమ్ముడే. ఇన్నాళ్ళు ఈ అపూర్వ భూమికి ఏదో ఒక అపాయం తలపెట్టాలనే చూసింది. ఇన్ఫాక్ట్ అవసరమైతే చంపేయాలనుకునేది. ఇప్పుడది నీ చేతుల్లోకి తీసుకున్నావా మిసెస్ సాధన? మొత్తానికి దుష్టత్రయం ముగ్గురు కలిసే పథకం రచించారన్నమాట. అనుకున్నది అనుకున్నట్టు అమలు చేసేసి దాన్ని ఒక యాక్సిడెంట్లా చూపించి భూమి అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారన్నమాట. పదండి, మిగిలిన విషయం మనం పోలీస్ స్టేషన్లో మాట్లాడుకున్నాం. ఈసారి మిమ్మల్ని శరత్ చంద్ర కాదు కదా, వాడి తాత దిగొచ్చినా మిమ్మల్ని రక్షించలేడు. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు గగన్. నేనంతా వినేశాను.